గుడ్ మార్నింగ్ అండి. మనము ఆర్గానిక్గా పండించుకున్నటువంటి పండ్లైనా కూరగాయలైనా ఆకుకూరలైనా ఆరోగ్యానికి చాలా మంచి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి అంజీర్లు అయితే మంచిగానే వస్తున్నాయి. ఎండాకాలం అయితే చెట్టు మొత్తం అంతా వాడిపోయినట్టుగా ఉంటుంది. నీళ్ళు కొంచెం తక్కువైనా పొద్దున పోసినా కానీ డల్ అయిపోయింది. ఇదిగోండి ఆర్గానిక్గా పండించినటువంటి అంజీర్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇదిగోండి ఇదొక అంజీరు, ఇదిగోండి ఇక్కడ ఇంకొక అంజీరు. ఇది నైటే అనుకున్నా పక్షి ఏమైనా కొట్టేసి ఉంటుందేమో అని, కానీ పక్షి కొట్టేయలేదు. ఎప్పుడు కానీ పక్షులే తినేస్తున్నాయి యాక్చువల్గా. మ్యాక్సిమం ఈ 2 రోజులు నుండి వస్తలేంటుంది. కానీ అక్కడ కనిపిస్తుంది చూసారా, అది ఇంకా మనకు 2 తింటే అది ఒకటి 3 తినేస్తుంది. ఇవన్నీ మంచిగా వచ్చాయి. పూలు కూడా తెంపేసుకున్నాను, కనకాంబరాలు, మల్లెపూలు. ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పోసేద్దాము. మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్, తర్వాత దాన్ని ఏమంటారు, డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను రండి. అదిగోండి ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్. మంచిగా పూత వచ్చింది. యాక్చువల్గా నేను మొన్న అది పూత అనుకోకుండా లేత చిగురు అనుకొని కట్ చేశాను. తర్వాత అనిపించింది అది పూతనే అని. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది కదా. ఇదిగోండి మనం ఆర్గానిక్గా వచ్చేటువంటి దానిమ్మకాయలు చూడండి. ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే 1, 2 వచ్చినా సరే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. ఇదిగోండి నల్లేరు మొక్క. నల్లేరు పైన నడక అంటారు కదా. నల్లేరు మనకైతే మన బోన్ స్ట్రెంత్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇవన్నీ ఆర్గానిక్గా పండించుకున్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు. ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా పూత మీద ఉంది చెట్టు. ఇది పాత చెట్టు అనమాట. ఇవేమో కొత్త మొక్కలు మొన్న మనం పెట్టుకున్నాం కదా అవి. ఇదిగోండి ఇవి కూడా టమాటాలు కూడా మంచి పూత మీద ఉంది. ఇవైతే పెట్టి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులకి అన్నీ మంచి పూత మీద ఉన్నాయి. టమాటా మొక్కలైనా పచ్చిమిర్చి మొక్కలైనా ఇదిగోండి పూత మంచిగా వస్తుంది. అక్కడ చూపిస్తాను రండి నేను. ఇదిగోండి ఓవరాల్గానైతే మన మిద్దె తోట ఇలా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మిద్దె తోటలో వంట చేసుకుందాం అనుకొని ఇదిగోండి కట్టెలు గిట్ల అన్నీ రెడీ చేసుకున్నాను. తీరా చూస్తే సాయంత్రం బాగా వాన పడ్డది. అందుకే పొద్దున వంటనైతే చేయలేదు. ఇదిగోండి కనకాంబరాల మొక్క. ఇదిగో చూడండి, ఇది అక్కడ స్టార్ట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదిగోండి నల్లేరు మొక్క అటు సైడ్ కూడా వెళ్ళిపోయింది బాగానే. ఇదిగోండి పచ్చిమిరపకాయలు పన్ను పారిపోతున్నాయి. ఆర్గానిక్గా పండించుకునేవి 1, 2 అయినా సరే ఆ యొక్క తృప్తి ఫీలింగ్ వేరుగా ఉంటుంది అసలు. ఇదిగోండి అంత పూత అంతా పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అలా కట్ చేస్తే మంచిగా వస్తుంది. అందుకని అలా కట్ చేసేసాను. ఇదిగోండి ఇవన్నీ మనం మొన్న కొత్తగా పెట్టుకునేటువంటి మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మంచిగా వస్తాయన్నమాట పూతనైతే. ఇవన్నీ పెట్టి కూడా మనకు నెల 15 రోజులు అవుతుంది. ఇదిగోండి వంకాయ మొక్కలు కూడా అన్నీ పూత మీద ఉన్నాయి మంచిగా. ఇదిగోండి ఈ పాత మొక్క అనమాట. క్రూనింగ్ చేశాక పూత చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇది కూడా వంగ మొక్క పాతది. ఇది కూడా మంచి పూత స్టార్ట్ అయింది. ఎందుకు ఆకులు వెనకాల చూపిస్తుంది అంటే మన పెస్ట్ ఉందా చూద్దామనేసి చూసా. ఇదిగోండి ఇవన్నీ పూత మీద ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు అయితే. ఇక్కడ వంగ మొక్కలు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ సపోటా మొక్క కూడా పూత మంచిగా వస్తుంది, అంతా రాలిపోతుంది. ఇదిగోండి సపోటా పూత. ఇదంతా చెట్టు నిండా వచ్చిండే పూతనైతే. నేనైతే చెట్టు నిండా వచ్చిన పూతనైతే మొత్తం ఉండాలనుకోండి, ఒక 10 ఉంటే బాగుంది అనిపిస్తుంది. దానిమ్మకాయలు చూడండి, ఆర్గానిక్ దానిమ్మకాయలు 3, 4, 5, ఇదిగోండి 6. ఒక చెట్టుకి 6. ఇదిగోండి దీనికి వస్తుందేమో చూద్దాం ఈసారి పూత. దీనికి ఎన్ని ఉన్నాయి చూద్దాము. 1, 2, 3. ఒకటి మొత్తం పేస్ట్ వేస్తే తీసేసాను 3. ఇదిగోండి ఈ చెట్టు చూద్దాం. 1, 2, అదిగోండి 3, అదిగోండి 4, 5, 6. దీనికి 6 ఉన్నాయి, దానికి 6 ఉన్నట్టున్నాయి, దీనికి 2 ఉన్నట్టున్నాయి. చూసారా, ఇవన్నీ మనకు ఆర్గానిక్గా పెట్టుకునేటువంటి అంజీర్ మొక్కలు, దానిమ్మ మొక్కలు, డ్రాగన్ మొక్కలు. ఇవన్నీ